అన్నా టీ అన్నా. ఎన్ని పెళ్ళిళ్ళు బుక్ అయినాయి సతీష్? 12 అయినాయి అన్నా. అడ్వాన్స్లో భరతానికి ఇచ్చాను. వచ్చినాయి నన్ను కరెక్ట్గా? అదే లెక్క పెడుతున్నా బ్రో. సరే నువ్వు వెళ్ళు. ఆ కాలు ఎత్తు, చేతులు ఖాళీ లేవు. ఆ షామియానాడు అనుకుంటా 2 రోజులు డబ్బులు ఇవ్వడం లేట్ అయితే సావ కొడుతున్నాడు. ఏం చెప్తున్నావురా? ఫోన్ చేసి తీయట్లేదు, బిజీగా ఉన్నావా? రే నీకేం పని పాట లేదా? ఎందుకు పద్దాకి కాల్ చేస్తావు? ఏమైంది దీను? 5 రోజుల నుంచి తేడాగా బిహేవ్ చేస్తున్నావు. అప్పటి నుంచే కదా సమస్య వచ్చి పడింది. నీ ఏం సమస్య వచ్చిందిరా? ఇప్పుడు ఏదో ఒకటి చెప్పిస్తావు కదా, చెప్పిసావు. ఏం లేదురా, సింధుతో సినిమాకి వెళ్ళే అవకాశం వచ్చింది. టికెట్ రే బుక్ చేద్దాము. రే మీ ఇంట్లో ప్రైవేట్ నెట్ఫ్లిక్స్ లేవా? ఎందుకురా? లేకపోతే చెప్పరా, నేను ఐడి పాస్వర్డ్ పంపిస్తా. అది కాదురా దీను, ఖుషి రిలీజ్ అయింది కదా, సింధుతో పాటు వెళ్దాం అనుకుంటున్నాను. వాళ్ళ ఇంట్లో కూడా అడిగాను, వాళ్ళు కూడా ఓకే అన్నారు. సింధు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కానీ అయితే నువ్వు వెళ్ళరా, దాన్ని నన్నే చేయమంటావు? అంటే సింధుతో పాటు వాళ్ళ చెల్లెలు శ్వేత కూడా వస్తుంది. దాన్ని నొగులుకోమంటావా? నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేరా, నా ప్రతి ఒక్క ఎమోషన్ ని పట్టేసుకుంటావు. ఫ్రెండ్ అంటే నువ్వురా. కన్నా ఎమోషన్ ఒక్కటన్నా పట్టుకున్నావంటారా నువ్వు? అంటావేంట్రా తిను? చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం. ఇప్పుడు నువ్వు కూడా వస్తావా? చెప్పు. హలో, నేను వస్తా. అరే తిను, నేను వస్తా, చెప్పండి నేను వస్తా. నాకు సంబంధం లేదు, తీసుకెళ్ళి. రేయ్, హలో హలో తిను, ఏం చెప్పాలన్నా? ఎవరా తిను పక్కన? ఎవడైతే నీకెందుకు రా టికెట్? డన్రా, మ్యాట్నీ షో, ప్రసాద్ థియేటర్, 2:30 PM. వచ్చేరా. నల్లికి పోవడానికి ఏ థియేటర్ అయితే ఏముందిరా? నా పిల్లలా చేయాలో అన్న దిగులతో నీకు పిచ్చి పట్టేటట్టుందిరా తిను. కూల్ రా, కూల్. ఏమన్నారు? నా ముసు టికెట్ లా ఉందా? నా ముసు అమ్మని ఏడిపించేవాళ్ళ ఉందా? హౌ డు ఐ లుక్ లైక్? I'm sorry. Do I look like Roger Romeo? No, you don't. Don't say sorry. Don't keep telling me. You really did hurt me. I'm sorry. Please. I'm sorry. I'm so sorry. వాడు ఎప్పుడు రిలాక్స్ చెప్పి అందరిని నవ్విస్తూ ఉంటాడు. వాడు క్లాస్కి వస్తే సిద్ధు, డోంట్ డిస్టర్బ్. సిద్ధు, ఇదేం బాగలేదు. ఏంటి నువ్వు చేసే పని. బుక్ చదవడం మంచి పనేగా. నేను చెడ కోసం చదవట్లేదే. నువ్వు చదివే దాని గురించి మాట్లాడటం లేదు, నీ చూపు గురించి మాట్లాడుతున్నాను. బాగా చూస్తున్నాను. మాట మర్చుకో. నువ్వు నన్ను అడుగు చూసావు. నటించుకో. నువ్వు చూసావు. సింధు, నేను చెప్పేది విను. నా ప్రాబ్లం ఎలాగో వాడికి చెప్పుకోలేను. కనీసం నువ్వన్నా అర్థం చేసుకోవచ్చు కదా. వాడితో ఎంగేజ్మెంట్ అయ్యాక థియేటర్లో వీడితో రొమాన్స్ ఏంటి? మరి లవర్స్ అన్నాక ఆ మాత్రం రొమాన్స్ చేసుకుంటారు కదా. ఏమంటావు కళ్యాణ్? చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడో 20 ఏళ్ల నాడు మెరిసిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఇలా మెరుస్తా ఉంది. మీ కష్టాలన్నీ తీరిపోయినట్టేరా. కళ్యాణ మండపం మెరవగానే అన్ని కష్టాలు తీరిపోతాయనుకుంటే అలా. కళ్యాణ్ గారు మాట్లాడలేదనే కదా నీ బాధంతా? ఏమోలే అన్న, నేనే పాపం చేశాను. కొడుకు మాటలకు దూరం అయ్యా. కొడుకు ఎంత సంపాదించినా ఈ మెరుపులన్నీ 2 రోజులు ముచ్చట్లేరా. కామన్ సెన్స్ ఉండాలి నాన్న. వాళ్ళ నాన్న సంపాదించింది పోగొట్టి కొడుకు సంపాదించింది పోగొట్టి ఎలా? దున్నపోతు మీద వర్షం పడినా చలనం లేనట్టు ఈ మనిషి మారాడలేరా. వర్స్ట్ సన్ ఫర్ గ్రేట్ ఫాదర్. కొడుక్కి ఇలాంటి ఫాదర్ ఉండటం కంటే చచ్చిపోవటం నయురా. ఆగరా.
కళ్యాణ్ ఏమైంది? లక్షల లక్షల కండోనేషన్ కట్టి కాలేజీలో చదివిస్తే చదువు నేర్పుతారేమో, సంస్కారం కొంపలోనే నేర్పాలి. నేర్పడు కొంచెం. ఆగరా. ఎరా లోపల ఏదో గొడవ జరిగిందట. ఏం లేదు మామ, తెలుసు కదా మీ బాబు కొంచెం నోడుదోలు ఎక్కువని. కళ్యాణ్ కోపం వచ్చింది, కొట్టాడు. కోపం వస్తే కొడేస్తాడా? ఆ? చిన్న పెద్ద తేడా తెలియదురా వీడికి. కళ్యాణ మండపం బాగా జరిగి 2 రూపాయలు జేబులో పడగానే అంత బలుపారా వీడికి? లేక నేను పోగొట్టిన పేరుని ఆడు నిలబెట్టాడనే గర్వమా? ఏం అలాంటిది ఏం లేదు మామ. డబ్బులు దేవందిరా, వస్తాయి పోతాయి. మనం బతికే బతుకు కదా ముఖ్యం. నేనెంత పోగొట్టినా ఎవరిది తినలే. అది ఎలా చెప్పాలరా వీడికి? అది కాదు మామ నేను చెప్పేది. వాళ్ళ అమ్మదేం పోయిందన్న, ఫోటో షూట్ కాకపోతే ఇంకేమన్నా చేయమంటది. నలిగిపోయేది నేను కదా. సింధు కొంచెం కొంచెం. అది ప్రీ వెడ్డింగ్ షూట్లా లేదు, అది పర్సనల్ ఫోటో షూట్లా ఉంది. నాకు ఈ వెడ్డింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫోటోషూట్ల మీద ఉండదు. నాకు అర్థమవుతుంది బావా, నువ్వు ఎంత తొందరపడుతున్నావో. నీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఇంతే ఎదవలారా? అందరిలో వీడే టాప్ అన్న. ఏమైంది బ్రో? బ్యాటరీ హీట్ ఎక్కింది బ్రో, చల్లారి పెట్టుకొని వస్తా. అరే ఎడ్డి ఇటు చూడరా. నువ్వు మూసుకొని తీరా. ప్రీ వెడ్డింగ్ షూట్ వరకు వచ్చేసింది బ్రో, పెళ్ళి ఒకటే లేట్. ఇప్పుడైనా కొంచెం వేడు. ఏడిస్తే అయిపోతుంది అనుకుంటే నాతో పాటు మిమ్మల్ని కూడా ఏడిపించాను. ఆగదు కదా, చూడు. ఏంటి ఇప్పుడు ఈ స్టిల్ కానీ థ్యాంక్స్. ఇదిగో తినరా. నాకు ఆగలగలేదు, పక్క జరుపు. ఇలా అయ్యి పొద్దున అనగా తిన్నా, కడుపు గాలిపోతుంది. ఈ పీస్ వేసుకోసిందు. క్లైమేట్ చాలా బాగుంది కదా. నాకు మాత్రం మండిపోతాను. కళ్యాణ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? చెప్తే గుండెకి చచ్చిపోతావు. నిజమే. ఈ సుఖ సాయంత్రాన సాయంత్రం ఉందిరా, సుఖమాడుంది. మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఇది ఉత్త అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. ఏంటిదో ట్విస్టా? వద్దు వద్దు అని ఎంత బ్రతిమలాడినా బలవంతంగా సింధు ఫోటో నాకు పంపించారు. చూడగానే ఇన్స్టెంట్గా లవ్ పుట్టేసింది. I love you, Sindhu. పాపం బ్రో, వాడు సీరియస్గా లవ్ చేసినట్టున్నాడు. అవునా? నేను కామెడీకి లవ్ చేసిన. వాడు చెప్పుకున్నాడు, నేను చెప్పుకోలేదు అంతే. ఉడికిపోతుంది లోపల. నాదేవాడు చెప్పుకోవాలి. మా అక్కడికి నా బాధ అర్థమైసావు. ఏమైంది సింధు? నేను ఏదైనా తప్పుగా మాట్లాడానా? లేదు, నేనే తప్పు చేశా. నువ్వేదో ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకుంటున్నా అనుకున్నాను, కానీ ఇంత సీరియస్గా తీసుకుంటున్నా నేను అనుకోలేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.
ఆ మాట మా నాన్నతో చెప్పేంత చనువు కూడా మా నాన్న నాకు ఎప్పుడూ ఇవ్వలేదు. ఇదంతా నీకు ముందే తెలుసు కదరా? అదే చెప్దామని. నేనే వినలేదు కదా. ఎందుకు ఇలా చేసావు? నిన్నే నాకు కళ్యాణ్ అంటే ఇష్టం నాన్న. నీ పెళ్లి వాడి కళ్యాణ మంటపంలో జరుగుతుందంటేనే తట్టుకోలేకపోయాను. అట్లాంటిది నిన్నాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను ఎట్లా అనుకున్నావే? నువ్వు ఊర్లో బాగా డబ్బులున్న వాడిని అల్లుడుగా రావాలని కోరుకుంటున్నావు, కానీ నేను నన్ను బాగా చూసుకునేవాడు నా మొగుడుగా కావాలనుకున్నాను. ఏంటే నోరు లెగుస్తుంది? మోసం చేసింది సరిపోలా? నువ్వు చేసే మోసాల కంటే కాదులే నాన్న. తాకట్టు పేరుతో మోసం చేస్తావు, కుదరకపోతే కొట్టిస్తావు. ఈ విషయాలన్నీ మాకు తెలియదు అనుకుంటున్నావా? ఏ కూతురు తన తండ్రి చెడ్డోడని చెప్పుకోలేదు నాన్న. నేను అంతే. అసలు ఏం జరుగుతుందే మన ఇంట్లో? బాగానే పెంచాను కదా నేను వీళ్ళిద్దరిని. పెంచావు నాన్న, కన్న కూతురు కూడా తన బాధ నీతో చెప్పుకోలేనంత బాగా పెంచావు. ఇప్పుడు చెప్తున్నాను నాన్న, నాకు కళ్యాణ్ అంటేనే ఇష్టం. నేను వాడినే పెళ్లి చేసుకుంటా. ఎలా అనుకునేవా పెళ్లి చేస్తానని? చేతగాన్న కొడుకులేక కనిపిస్తున్నానా? నిన్ను కాదే వాడిని. ఆ రోజు వాడిని చంపేయకుండా ఉన్నాను చూడు, అది నేను చేసిన తప్పు. ఏంటే నీకు కూడా ఎవరితోనే లవ్ గివ్ ఉందా? సింధు పడిపోయినట్టేగా. నువ్వు భరతన్నా, కళ్యాణ్ గడికి ఎట్టాగో సింధు సెట్ అయిపోయింది. నువ్వు కూడా కాలేజీలో పొట్టిని సెట్ చేసుకున్నావు అనుకో, ఓ పని అయిపోద్దన్నా. నీకు ఆ పొట్టి తప్ప ఇంకెవరు తగలరు చెప్తున్నా. ఆ విషయం నాకు తెలుసు. పొట్టిది కూడా చేసుకోదేండి. ఏనా చేసుకుంటది పొట్టిది? దాన్నే నేను చేసుకున్నా. పొట్టిదే correct. ఎవరంటే చెప్పు. నిన్ను ఆ రోజే వేసేయాల్సిందిరా. కళ్యాణ మండపంలో పెళ్లిని చేసుకొని బతకండ్రా అంటే పెళ్లి కూతుర్లనే డ్రాప్ చేస్తారా? నీ బతుక్కి నా కూతురు కావాల్సి వచ్చిందరా? మీ నాయనే ఒక పెద్ద ఎదవనుకో, నిన్ను కూడా అలాగే పెంచాడు. ఇంకొక మాట నా కళ్యాణ మండపం గురించి కానీ మా నాన్న గురించి కానీ మాట్లాడితే బాగోదు అంకుల్. మీకు ఇష్టం లేకన్నా మీ కూతురు జీవితం లేక కాదు కదా, మీ ఇంటికి గడప కూడా దొక్కను. వెళ్ళండి అంకుల్. ఇంకొకసారి నా కూతురు విషయం లేదని తేడా జరిగిందనుకో, ఒక్కొక్కడిని నరికేస్తున్నా కొడకల్లారా. ఏం చేస్తున్నావు బ్రో? ఏమైనా అర్థమవుతుందా నీకు? నిన్నటి వరకు సింధు సింధుని పడి సచ్చావు, ఇప్పుడు సింధు నదులు ఉండగలవా? ఇప్పుడు వాడు ఏమన్నాడు రా సింధు వదిలేడానికి నువ్వు? రే కళ్యాణ్, ఇప్పటికైనా చెప్పరా, నీ మనసులో ఏం బాగుందిరా అసలు? కళ్యాణ్, నువ్వే అన్నావుగా
వాళ్ళు వీళ్ళు అనుకోవడం కాదు, నేను నీ లవర్ని అని ముందు నన్ను అనుకోమని నేను ఎప్పుడు చెప్తున్నాను. ఐ లవ్ యూ కళ్యాణ్, నాకు నువ్వు కావాలి, ఏదో ఒకటి చెయ్యి. దైవం శాంతి. అబ్బయా రే అబ్బయా, ఏమైందిరా? ఏం లేదు మామ. నాకు తెలుస్తుందిలే, ఏమైందో చెప్పు. ఏం లేదు మామ, మన కళ్యాణ్. రే ఇప్పుడు ఆడి గురించి ఎందుకురా? బయట చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది, ప్రశాంతంగా మందు తాగు. నువ్వు అనుకున్నట్టు కాదు మామ కళ్యాణ్. అంటే నేనే తప్పుగా అనుకుంటున్నానా? ఆడి గురించి నేనెంత బాధపడుతున్నానో నీకు తెలుసు కదరా. నీకన్నా ఎక్కువ బాధపడుతున్నాడు మామ కళ్యాణ్. అబ్బయ్యా, ఏమైందిరా? ఎక్కడైనా అబ్బాయా మా నాయన రోజు మందాగేది? నాకో పెగ్గే అబ్బాయా. ఏ అబ్బాయా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది అబ్బాయా నువ్వు మా నాయన దగ్గరికి వచ్చి? సుమారు 10 ఏండ్లు అవుతుంది బాబు. అంటే నేను మాట్లాడడం మానేసినప్పటి నుంచి. నన్ను అందరూ అడుగుతుంటారు అబ్బాయా, ఎందుకురానో మీ నాయనతో మాట్లాడట్లేదు అని, అమ్మతో సహా. కానీ ఎవరికి చెప్పాలనిపించలేదు. కానీ ఈరోజు నువ్వు నాయనతో ఎందుకు బాబు నువ్వు మాట్లాడట్లేదు అంటుంటే చెప్పాలనిపిస్తుంది అబ్బాయా. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు చుట్టూ అందరూ ఉంటారు అబ్బాయా. కానీ మా నాయన దగ్గర ఏమీ లేదని తెలిసి 10 సంవత్సరాల నుంచి ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. పది సంవత్సరాల ముందు మా నాయనతో నేను ఎలా ఉండేవాడో తెలుసా అబ్బాయా? అమ్మా 24 గంటలు మా నాయన చుట్టే తిరిగాను. ఆయన తినిపిస్తే కానీ తినేవాడిని కాదు, ఆయన పక్కన తప్ప నిద్రపట్టేది కాదు, ఆయన దువ్వితే కానీ దువ్వించుకున్నాను కాదు, ఆఖరికి నిక్కర్లు కూడా ఆయన వేయిస్తే కానీ వేయించుకున్నాను కాదు. అంత పిచ్చి అబ్బాయి నాకు మా నాయన అంటే, అంత పిచ్చి. చిన్నప్పుడు అబ్బాయా దీపావళి పటాకులు కొనుక్కోవాలి 2000 అంటే 4000 ఇచ్చేవాడు. ఎందుకే అంటే మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదరా, వాళ్ళకి గడిపో అనేవాడు. వాళ్ళు పటాకాయలు కాల్చుకుంటూ మీ నాయన ఎంత మంచోడరా, మీ నాయన ఎంత మంచోడరా అంటుంటే ఏదో తెలియని ఫీలింగ్ అబ్బాయా. 10 మందితో ఆయన కూర్చొని అలా నవ్వుతూ మీసం మీద చెయ్యేస్తుంటే 2 కళ్ళు సరిపోయేటివి కదా ఆయన చూడడానికి. చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తబ్బాయా, నన్ను స్కూల్లో చేర్పించడానికి ఆయన కారులో తీసుకెళ్తూ ఆయన ముందర సీట్లో కూర్చొని అలా సిగరెట్ తాగుతుంటే వెనకాల నుంచి ఆయన నేను అలా చూస్తున్నప్పుడు ఎలా అనిపించేది తెలుసా అబ్బాయా? నమ్మ ఇప్పటికీ ఎంట్రికలు నిల్చుకుంటున్నాయి అబ్బాయి తలుచుకుంటుంటే. అలా చూసే అబ్బాయా ఏమైందో తెలియదు. తాత చచ్చిపోవడం, రోజు రోజుకన్నీ మారిపోవడం, ఆయన మొహంలో నవ్వు పోవడం, ఊరోళ్ళంతా మీ నాయన ఏదో తప్పు చేశాడు, మీ నాయన ఏదో తప్పు చేశాడు. ఊరోళ్ళు పక్కన పెట్టబ్బయ్యా, బంధువులు, ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా మీ నాయన ఏదో చేశాడరా, మీ నాయన ఏదో చేశాడరా అంటే నాకేం అర్థమయ్యేది కాదు. ఏం తప్పు చేసావు అని ఆయన అడుగుదామంటే అంత వయసు లేదు. రోజు ఇంట్లో గొడవలు, అరుపులు.
అందరిలాగా నేను కూడా ఆయనతో మాట్లాడడం మానేశా. ఏదో తప్పు చేశాడు అనుకోని. కొన్ని సంవత్సరాల తర్వాత ఆలోచిస్తే అర్థమైంది అబ్బయ్య, మా నాయన ఏం తప్పు చేశాడు అబ్బయ్య. మా తాత కదా మా నాయన అలా పెంచింది. రాజ్యం లాంటి కళ్యాణ మండపాన్ని 24 గంటలు పట్టించుకున్నాడు కానీ రాజు లాంటి మా నాన్న పనుల మధ్యన వదిలేశాడు అబ్బయ్య. పనుల మధ్యన పెరిగినాడు ఎలా పెరుగుతాడు అబ్బయ్య? 10 రూపాయలు ఖర్చు పెట్టడం తెలుస్తుంది కానీ 10 రూపాయలు మిగిలించడం ఎలా తెలుస్తుంది? ఇదంతా అర్థమైన తర్వాత ఆయనతో మాట్లాడదామని చాలా ప్రయత్నించిన అబ్బయ్య. నా మీద నాకే సిగ్గేసింది. నేను కూడా ఆయన అలా అర్థం చేసుకున్నానా అని. మాట్లాడదామని ప్రయత్నించిన ప్రతి ఒక్కసారి నాకు ఆయన మీద ఉన్న విపరీతమైన ప్రేమో లేక ఆయన మీద ఉన్న గౌరవమో ధైర్యం సరిపోయేది కాదు. చాలా మంచోడు అబ్బాయి మన ఆయన. 10 మందికి పెట్టోడు కానీ 10 రూపాయలు ఏ రోజు ₹1 కూడా వాడి దగ్గర తినలేదబ్బయ్యా. అందుకే అప్పుడే డిసైడ్ అయిపోయిన అబ్బయ్య, అంటే అమ్మ మా నాయన్ని నేను చిన్నప్పుడు ఎలా అయితే చూశానో మళ్ళీ అలా చూడాలనుకున్నా అబ్బయ్య. ఒక్కొక్కడు మా నాన్న చూడాలంటే కళ్ళల్లో కళ్ళు పెట్టాలంటే వనకాల కొడుకులకి మా నాన్న చూసే రూపే మారిపోవాలి. అందుకే యుఎస్ వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి అని డిసైడ్ అయిపోయినా అబ్బయ్య. కానీ ఆలోచిస్తే అర్థమైంది, మా నాయన గౌరవం మొత్తం ఈ కళ్యాణ మండపం చుట్టూ ఉంది. అందుకే వీళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో కళ్యాణ మండపం చూసుకోవడం, దేవుడి పుణ్యాన తాత ఆశీస్సులతో అంత బాగానే జరుగుతుంది అబ్బాయి. నేను మా నాన్న ఎలా అయితే చూడాలనుకున్నాను దగ్గరలో అలా చూస్తా. అందరూ అనుకున్నట్టు నేను ఈ కళ్యాణ మండపం చూసుకునేది తాత కోసమో అమ్మ కోసమో కాదబ్బాయ. నాన్న కోసం అబ్బాయ. ఆయన ఎలా ఉండాలి, ఆయన ఎవరో మాట అన్నది. నన్ను కన్న నువ్వు ఎప్పుడు నన్ను అర్థం చేసుకోలేదు. నన్ను కట్టుకున్నది అర్థం చేసుకోలేదు. కానీ నాకు పుట్టిన నా కొడుకు నా కళ్యాణ్ నన్ను అర్థం చేసుకున్నాడు. ఏడున్నాడు రావాడు. చెప్పా కదరా, బిడ్డ మీద ఏటు పడితే నాయన వస్తాడని. నా కొడకా, నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసేంత ధైర్యం ఉందా నీకు?
నువ్వెంత నీ బతుకెంతరా? మా నాయన పోయినాక మా ఆస్తులు నువ్వెంత కొట్టేశావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నీలాంటి కుక్కల వెనకాల తిరగడం నాకు ఇష్టం లేక వదిలేశా. అదిరా నా నైజం. ఏమన్నావురా? నాలాగా నా కొడుకు కూడా ఎదవనా? ఆడు ఎదవ కాదురా. నీలాంటి ఎదవలు నా వెనకాలండి 100 మాటలు అంటుంటే వాడు భరించలేకపోయాడు, నాతో మాట్లాడలేకపోయాడు. వాడిలో వాడు రోజు కుమిలిపోయాడు. ఈనాళ్ళు వాడు నాతో మాట్లాడలేదన్న దిగులు పిల్లిలా ఉండిపోయాడు. కానీ వాడు నన్ను పులిలా చూడాలన్నదే వాడి ఆశ అయితే ఇంకెందుకు ఇలా ఉంటాను? ఆ రోజు వాడిని కొట్టానికి పంపించేది నువ్వే తెలుసుంటే అప్పుడే నరికేసేవాడిని. అప్పుడే. వాడికి నీ కూతురంటే ఇష్టమని తెలిసింది. నీ కూతురు కూడా. ఎక్కడైతే వాడిని కొట్టావో రేపక్కడే నీ కూతుర్ని తీసుకొచ్చి వాడి చేతుల్లో పెట్టు. లేదంటే రేపు ఇదే టైంకి మళ్ళీ వస్తా. చిన్నప్పటి నుంచి నా కొడుకు చెంపని కూడా నేను తాకలేదురా. అలాంటిది నువ్వు. ఓకేనా? కొంచెం పైకి పైకి. ఇప్పుడు బాబు నాకు నిన్న రాత్రి తెలిసింది నా కూతురికి నీ మీద ఎంత ప్రేమ ఉందో అని.